ప్రార్థనలు ఏకీభవిద్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాము. మా యొక్క జీవితాలలో నీ కృపా, నీ కనికరమును మెండుగా దయచేస్తూ ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలో నేటి దినాన మేమందరము కూడా ఈ రీతిగా నిన్ను సన్నుతించుటకు, ఘనపరుచుటకు ఇచ్చిన సమయానుకూలతను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ ఉచితమైన కృప, నీ సన్నిధి సహవాసము, ఆశీర్వాదము మాకు ఇస్తున్నందుకు వందనాలు. నేటి దిన ఆరాధన యావత్తును దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను జరిగించండి. ఏకీభవించు బిడ్డలను ఎంతమందినైతే నిర్ణయించేవారు అందరినీ సకాలంలో నడిపించండి. అలాగనే నేటి ప్రార్థన ఏర్పరచుకున్న కుటుంబాలన్నిటినీ నీ కృపలో భద్రపరిచి దీవించుమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. కరుణగల సోదరుండై ధరణికే తెంచెనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మనకొసగు పరలోక రాజ్యంబును. స్థిరముగా నమ్ముకొనినా మనకొసగు పరలోక రాజ్యంబును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే, నాకాశ పక్షులకు గూళ్ళుండెను. నొక్కింత స్థలమైనాను మన విభునికెక్కడ లేకుండెను. నొక్కింత స్థలమైనాను మన విభునికెక్కడ లేకుండెను. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. అపహాసములు సేయుచు నాయాన యాననము పైన మియుచు, గృపమాలిన సైనికులందరును నెపములెంచుచుగొట్టిరి. గృపమాలిన సైనికులందరును నెపములెంచుచుగొట్టిరి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. కరమునం దొక్కారెల్లు పొడకారు దిరముగాను నెచ్చివారల్. ధరణి ప్రతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచు మ్రొక్కిరి. ధరణి ప్రతి శ్రేష్ఠుడా నీ
మ్రొక్కిరి రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసము తోడను పరలోక పట్టణంబున చేర్చును అట్టహాసము తోడను పరలోక పట్టణంబున చేర్చును రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి త్వరపడి రండి రండి పరమ గురిని యొద్దకు మీరాలు దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరుమాడెన్నడు దూరము దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరుమాడెన్నడు దూరము రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదనిచ్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదనిచ్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ
సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ, విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు, విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముందడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఏడు 706వ పాట, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం అనే పాట పాడుకుంటూ మనము ముందుకు కొనసాగుదాం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం, ముదమారవసించు నా హృదయాంతరంగమున, నీ రక్త ప్రభావమున నా పాప హృదయంబును, నీ రక్త ప్రభావమున
నా పాప హృదయంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి, ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి, కరుణా రసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణా రసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, చేరితి నీదు దారి కోరి నడిపించుము, చేరితి నీదు దారి కోరి నడిపించుము, ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, అభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా, ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. సాయంకాల ఆరాధనలో ఎక్కివేద్దాం. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడూ
నేటి ప్రత్యుత్తర భాగముగా 119వ సంకీర్తన 97వ చరణము నుండి 104వ చరణం వరకు గల భాగమును కుంపట్ల ప్రభావతి గారు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా నడిపించాలని మనవి చేస్తున్నాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నా వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. ఎంతటితో నేటి దినమునకైన ప్రత్యుత్తర భాగం ముగిస్తున్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. నేటి ధ్యాన వాక్య భాగముగా యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు గల భాగమును దేపాటి విజయలక్ష్మి గారు ఈ వాక్య భాగము చదవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడింది. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని ఒప్పుకునే ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎంత పర్యంతం. నేటి ఉత్తర ప్రత్యుత్తర భాగము నడిపించిన ప్రభావతి గారికి, అలాగే ధ్యాన వాక్య భాగంలో నడిపించిన విజయలక్ష్మి గారికి వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సమయమున మనందరం కూడా పాత శిలువ ధ్యాన పుస్తకాల్లో నుండి 46వ పాట పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నిదారిన్ అనే పాట పాడుకుంటూ చివరి చరణమునకు లేచి నడువబడగా చవాకు లలిత కుమారి గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరవాసిని జగమున ప్రభువా.
పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము వమును పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను ధన సంపదలు గౌరవములు గతించిపోవు నీలోకములో ధన సంపదలు గౌరవములు గతించిపోవు నీలోకమున పాపము నిండే జగములో పాపము నిండే జగములో శాపము చేకూర్చుకొనే లోకము శాపము చేకూర్చుకొనే పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపు తెలుపుము ఎంతల్పుడను తెలుపుము ఎంతల్పుడను విరిగి నలిగియున్నాను నేను నలిగియున్నాను పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను దినము ప్రభు గోర్తెరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని ఆ దినము ప్రభు గోర్తెరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని క్షమాపణ పొందితిననగా క్షమాపణ పొందితివనగా
మహదానందము కలిగే నాలో మహదానందము కలిగే పరవాసిని నే జగమున ప్రభువ నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీదరి నే చేరెదను నేను నీదరినే చేరెదను యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితి నేను యేసునే పొందితి నేను యేసునే పరవాసిని నే జగమున ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నా నేత్రములు మూయా నాదు యాత్ర ముగియు నిలలో నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నిలలో చేరుదు పరలోక దేశము చేరుదు పరలోక దేశము ఆనందములో యేసుతో ఆనందములో యేసుతో వాసిని వాసిని నే జగమున ప్రభువ నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. ప్రార్థన. మహోన్నతుడా మీకే స్తుతులు స్తోత్రాలు మహాగణుడానికి స్తోత్రాలు నైనా ఇది ఈ రాత్రి కాల సమయంలో ప్రభా జ్ఞాన కూడికలో ప్రభా ఈ శిలువ జ్ఞాన కూడికని ప్రభా నైనా 23 దినాలు మీ మహిమకరంగా ఎంతగానో ఘనంగాను జరిపించినందుకు వందనాలు స్తోత్రాలు నైనా రాత్రంతా కాచి కాపాడి మమ్మల్ని మీ సజీవ రెక్కల సాటిని సజీవులు ఉంచినందుకు వేల స్థుతులు స్తోత్రాలు నైనా ఇది 24 దినంలో ప్రభా నైనా మా అందరి కుటుంబాలని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఈరోజు ప్రభా ఎంతమంది తండ్రి కూడుకు పెట్టుకొని ఉన్నారు ఈ 4 కుటుంబాలని ప్రభా దీవించి ఆశీర్వదించండి. వాళ్ళకి రావాల్సిన దీవెనలన్నీ మెండుగా కుమరించమని అడుగుచున్నాను. సహాయం చేయండి ప్రభా. వచ్చిన కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా పాస్టర్ గారు ప్రభా ఏమో వాక్యమే మాకు చెప్పాలని నిలబడి ఉన్నారు ప్రభా. నీ బిడ్డ ద్వారా ప్రభా మా అందరికీ మీ వాక్యము అందించి ప్రభా నైనా మీ వాక్యానుసారంగా మేము జీవించే బిడ్డలుగా ప్రభా నైనా మా హృదయాల్లో నింపుకుని ప్రభా ఇడిచిపెట్టే వాళ్ళంగా కాకుండా నిత్యము నిన్ను స్తుతించి గణపరిచి ఇదిగో ప్రభా ఈ శిరు జ్ఞానం కూడుకులో ప్రభా ఎన్నో దినాల నుండి ప్రభా మేము వింటున్నాం కానీ ప్రభా గుర్తుంచుకోలేకపోతున్నాం ప్రభా. మా మనసులో ముద్రించుకుని ప్రభా అనునిత్యము నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించే బిడ్డలుగా ప్రభా పాస్టర్ గారు ఎన్నో దినాల నుండి ప్రభా మాకు బోధించుతున్నాయి అన్నీ ప్రభా మేము నెమరు వేసుకుంటానికి సహాయం దయచేయండి. ఈరోజు చెప్పే వాక్యం కూడా ప్రభా మా కొరకని ప్రతి ఒక్క బిడ్డ అనుకుని ప్రభా హృదయంలో భద్రపరచుకోవటానికి ఈ చిన్న ప్రార్థన ఆలకించి మాకు ప్రతిఫలం దయచేస్తారని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి
కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన వర్లరా, ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ ఘననామమును బట్టి అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి నేటి దిన ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా మూలవాక్యముగా యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి అంత మాత్రమును లేదు. యోహాను గారు ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి అంత మాత్రమును లేదు. యోహాను అనే మాటకు యెహోవా దానము అని అర్థం. యోహాను అనే మాటకు యెహోవా దానము అని అర్థం. ఈ యెహోవా దానము ఈ పేరు కలిగిన యోహానులు పరిశుద్ధ గ్రంథంలో 5 ఉన్నారు. నేను వారి గురించి ప్రస్తావించను. కానీ ఎందుకు ఈయన ఆ రీతిగా ఆయన వెలుగు అని ప్రస్తావించాడు? ఎందుకనంటే ఈయనను ఆల్మోస్ట్ చంపేశాము అనుకుని పద్మాసు దీపంలో పడవేసినప్పుడు ప్రకటన గ్రంథము పిమ్మట మొదటి పత్రిక, ద్వితీయ పత్రిక, తృతీయ పత్రిక, అటు పిమ్మట సువార్తను దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడై ఆత్మవశుడై వీటిని రచించారు. అయితే ఆయన రచించిన ఈ భావ పదజాలమును మనము గమనించినట్లయితే దేవాది దేవుడు ఆది నుండి చెప్తున్నదే ఈయన ద్వారా మరలా బయలుపరిచాడు. ఈయనే రాస్తాడు. ప్రత్యేకించి యోహాను సువార్తలోను 1వ అధ్యాయంలోను, మొదటి పత్రికలోను, ప్రకటన గ్రంథంలో కూడా ఆయన యొక్క వెలుగు ఔన్నత్యాన్ని ప్రబోధిస్తాడు. దాదాపు మనము 34వ దినములో దేవుని శిలువ ధ్యాన ఆరాధనలో ఉన్నాం. గడిచిన 33 దినాలు ఆరాధించాము. ఆయన యొక్క శిలువ శ్రమలను కీర్తనలుగా పాడుకున్నాము, ప్రార్థనలు చేశాము, సహవాసములు అందరం ఐక్యంగా కూడుకుంటున్నాము. మనలో ఎంత మట్టుకు వెలుగైన ప్రభువుని చేర్చుకోవడానికి అవకాశం ఇచ్చాము? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. వెలుగై ఉన్న ప్రభువును మనం ఎంత మట్టుకు మనలోనికి ఆకర్షించుకోవడం లేదా ఉంచడానికి ఇష్టపడుతున్నాం? మీరు ఎప్పుడైనా గమనించండి. సడన్గా ఈవెన్ ఇన్వర్టర్ లేదనుకోండి, మనకి జనరేటర్ లేదు, కరెంటు పోయింది. కరెంటు పోతే ఎలా ఉంటుందండి మన చుట్టూ? చీకట్లో పావుగంట ఉన్న తర్వాత టప్పని మొత్తం అన్ని ఫ్లడ్ లైట్లు అన్నీ కూడా వెలిగిపోయినాయి. ఎలా ఉంటుందండి? వెలుగు వస్తుంది. అంతేనా? అంతేనా? మన యొక్క ఐ కాంటాక్ట్ ఎలా ఉంటుందండి అప్పుడు? చీకటిలో 10 నిమిషాలు అలా గడిపి సడన్గా వెలుగు వచ్చేసరికి కళ్ళు ఏమవుతాయి? ఆటోమేటిక్గా వెలుగును చూడలేవు. మానవ సహజ నైజం అదే. మన బ్రతుకులు చీకటిలో ఉండడానికి అలవాటు పడ్డాయి. అందుకనే ఒక చక్కని విషయాన్ని యోహాను గారు చెప్తున్నాడు. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చూడగలిగితే, చదవండమ్మా. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తన క్రియలు చెడ్డమైనందున మనుష్యులు దేనిని ప్రేమించలేకపోతున్నారు? వెలుగును ప్రేమించలేకపోతున్నారు. కానీ వెలుగు మాత్రం చీకటిలో ఉన్న మనుషులను ప్రేమించింది. అదే మాట ఇదే అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ఆ ఎంత అపారమైన ప్రేమ వెలుగై ఉన్న దేవుడు మనల్ని ప్రేమిస్తే చీకటిలో నుండి మనము వెలుగులోనికి రానొల్లని స్థితిగతి కలిగిన వారిగా మనం ఉండడానికి ఇష్టపడుతున్నాం. అందుకని ప్రభువారు కూడా నొక్కి చెప్తున్న మాట ఏంటి అనంటే 8వ అధ్యాయంలో కూడా రాస్తాడు యోహాను సువార్తలోనే. ఏమంటాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎందుకు ఇన్ని పర్యాయాలు వెలుగు 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 అని చెప్తున్నాడు అనంటే, మన బ్రతుకులు చీకటిలో ఉన్నాయి. ఏంటి ఆ చీకటి? ఎటువంటిదండి ఆ చీకటి? ఆ చీకటిలో ఏముందండి?
చీకటి అంటే ఇప్పుడు ఇదిగో మనం బయటకు చూస్తే అంత చీకటిగానే కనిపిస్తుంది. ఆ బయటకు కనిపించే చీకట్లో ఏమీ లేదండి. చీకటి దేనితో పోల్చబడింది అని అంటే అపవాది సంబంధిత కార్యాలతో పోల్చబడింది. వెలుగు దేవునికి పోల్చబడి చెప్పబడింది. అందుకనే అపవాది కూడా ఏం చేస్తాడో తెలుసా, వెలుగు దూత వేషము ధరించుకొని మనల్ని భ్రమపరచి వాడి వెనక ఈడ్చుకుపోతూ ఉంటాడు. కాబట్టి నిజమైన వెలుగేది, కృత్రిమమైన వెలుగేదో తెలుసుకోగలగాలి చీకటిలో ఉన్న జనాంగం. అందుకే ప్రభువారు ప్రతిసారి కూడా తెలియపరుస్తున్న మాట అదే, వెలుగు 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 అని అంటున్నాడు. ఈవెన్ మనం నేటి దినాన ధ్యానవాక్యముగా చదువుకున్న యోహాను మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయంలోనూ ఏమంటున్నాడంటే, ఇక్కడ 7వ వచనంలో మనం చూడగలిగితే, వెలుగులోనున్న ప్రకారము మనము కూడా ఎక్కడ నడవాలంటండి. కానీ మనం ఎక్కడ నడవడానికి ఇష్టపడుతున్నాం? ఎక్కడ నడవడానికి ఇష్టపడుతున్నాం? ఇది ఇందాకే చెప్పాడు ప్రభు, మనుషులు వెలుగును ఇష్టపడట్లేదు, వెలుగును ప్రేమించలేకపోతున్నారు, వెలుగు సంబంధులుగా జీవించలేకపోతున్నారు, వెలుగు సంబంధిత కార్యాలు నిర్వర్తించలేకపోతున్నారు. కారణం, మనము ఎవరికి పిల్లలుగా ఉండగలుగుతున్నామని అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే రాస్తాడు 43, 44, 45 వచనాల్లో, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు కాబట్టి చీకట్లోనే ఉంటారు, అపవాది సంబంధులు కాబట్టి చీకటి కార్యాలు చేస్తారు, అపవాది సంబంధులు కాబట్టి చీకటి మార్గంలోనే నడుస్తున్నారు తప్ప వెలుగులోనికి నడవడానికి మీకు ఇష్టపడట్లా. అందుకే ప్రభు నేటి దినాన్ని అంటున్నాడు, ఇన్ని దినాల శిలువ ధ్యానములో పయనము చేసిన మనము వెలుగులో ఉన్నామా, ఇంకా చీకటిలోనే ఉన్నామా? వెలుగులో నడవడానికి ఇష్టపడుతున్నామా, ఇంకా చీకటిలోనే ఉండి ఆయనను బాహాటముగా సిలువ వేయడానికి, అవమానపరచడానికి మనం కారణమవుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులరా. ఎందుకనంటే ప్రభువారు కోరుకుంటుంది ఏంటనంటే మనందరము కూడా వెలుగు సంబంధులుగా ఉండాలని. ఈవెన్ 2వ కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే అక్కడ చక్కని విషయాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. చదవమా. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన ప్రభువు ఎందుకు అంధకారములో వెలుగు కలగాలని కోరుకుంటున్నాడు? ఏ అంధకారం అది? ఈ గాఢాంధకారముతో నింపబడిపోయిన మన హృదయాంతరంగములలో వెలుగు ప్రకాశించాలి. వెలుగు గొప్పతనం చదువుకునే పిల్లలకు బాగా తెలుసు. వెలుగు వల్ల ఏం పొందుకుంటున్నామండి మనం? వెలుగు వల్ల ఉపయోగం ఏంటి మనకి? కృత్రిమమైన వెలుగు గురించి మాట్లాడలేదండి, నిజమైన వెలుగు గురించి. చదువుకునే పిల్లలకి ఎన్ఎస్లో స్పెసిఫిక్గా ఉంటుంది ఒక లెసన్. మొక్కలు బతకాలన్నా మనుషులు బతకాలన్నా ఆ వెలుగు, సూర్యకిరణములు కారణం. ఆ వెలుగు లేకపోతే మొక్కలు బతకవు, మనిషి బతకలేడు. కారణం ల్యాక్ ఆఫ్ డి విటమిన్, ఆ డెఫిషియన్సీ. ఎప్పుడైతే సూర్యకిరణాల వెలుగు ప్రసరించట్లేదో మనలో నీరసం వస్తుంది, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా సఫిషియెంట్ అయిన పోషకాలు ఉండవు. అలాగే వెలుగై ఉన్నవాడు, నీతి సూర్యుడైన వాడు, ఆ నిజదేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించకపోతే మన బ్రతుకు అంధకార కోపంలోనే ఉంటుంది. అందుకే దావీదు అంటున్నాడు, అయా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనపడుతున్నాయి, అందుకనే ఆ కాంతిలోనికి మనం రాకుండా చీకట్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నాం. వెలుగులోకి వస్తే మన పాపాలు బయటపడతాయి కాబట్టి మనం చీకట్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నాం. కానీ ప్రభువారు ఏమంటున్నాడు తెలుసా? మనము వెలుగులో వెలుగు సంబంధులుగా ఉండాలి అనేది ఆయన ఆశ. అందుకనే ఆయన వెలుగులో మనల్ని ఉండమంటమే కాదండి. చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు 21వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చూడగలిగితే, ప్రకటన 21వ అధ్యాయము 23వ వచనము, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు, దేవుడే నిత్యమైన వెలుగుగా అక్కడ ప్రకాశించును. ఎక్కడ? మనము చేరవలసిన మన స్థానము, మన గమ్యము అక్కడ. చీకటికి అక్కడ తావులేదు, వెలుగే. ఆ వెలుగు కృత్రిమమైనది కాదు,
శాశ్వతమైన వెలుగుగా దేవుడే ఉంటాడు. ఆ దేవాతి దేవుడు ఆ పట్టణంలో అంత శాశ్వతమైన వెలుగుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆ వెలుగు విషయంలో మనం ఎలాగుంటున్నాం, ఆ వెలుగు విషయంలో మనం ఎలాగుంటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకొని మనం ముందుకు వెళదాం ప్రియులారా. మొట్టమొదటిగా ఆ వెలుగు యొక్క మూలం. ఇప్పుడు ఇక్కడ అన్నీ వెలుగుతున్నాయి అని అంటే దీని అంతటికి మూలం ఏదండి అమ్మా? లైట్లన్నీ వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయంటే దానికి మూలం ఏంటి? కరెంట్. మరి ఆ నిత్యమైన వెలుగైన ఆ వెలుగును ఆత్మీయంగా మనం స్వీకరించాలంటే ఎవరు కారణం? అందుకే మొట్టమొదటి మాట, ద సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ గాడ్. ఆ ఆత్మ సంబంధమైన వెలుగు ఎవరయ్యా అనంటే దేవుడు. ఆ దేవాతి దేవుని మనకు నీతి సూర్యుడిగా ఆ సూర్యుని వెలుగులో మన పైన ఉండాలి. అందుకనే ప్రతి ఒక్కరము కూడా ఎలాగుండాలయ్యానంటే, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో కొనసాగినప్పుడు ప్రభువారు ఎలాగున్నాడండి? దేవాతి దేవుడు పగలు మేఘస్తంభముగా ఉండి వారికి నీడను వెలుగునిస్తూ నడిపించాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వెట్ట పుట్టిస్తూ వెలుగునిస్తూ నడిపించాడు. కానీ వారి నెట్టి పరిస్థితిలో చీకటిలో విడిచిపెట్టలేదు. కనుక ఆ వెలుగై ఉన్న దేవుడే మనకు సోర్స్. ప్రతిదీ ఆత్మీయంగా అభివృద్ధి పొందాలన్నా ఆయనే, ఆత్మీయమైన వెలుగులో నడవాలన్నా ఆయనే, మనం ఏది చేయాలన్నా ఆయనే. అందుకనే మొట్టమొదటి మాట, ఆ సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ గాడ్. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 12:35లో మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, ఇంకా కొంతకాలము మీ మధ్య ఉండదు. కొంతకాలం తర్వాత ఏమవుతుంది? ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది? ఏమండి, ఆయన వచ్చిందే నేను వెలుగుగా వచ్చాను అని చెప్తున్నాడు. ఆ వెలుగును ఉన్నప్పుడే మనం అనుభవించాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ఆయన వెలుగు ప్రసరించినప్పుడే ఆ వెలుగును మీరు అబ్జార్బ్ చేయాలి. ఇప్పుడు రేడియము, ఏదన్నా ప్లాస్టిక్ ఐటమ్ చూడండి, రేడియం వస్తువులు ఉంటాయి. అది డే లైట్లో వెలుగును దానిలో స్వీకరణ చేసి చీకట్లో అది ఏమవుతుందండి? ప్రకాశించడానికి ఇష్టపడుతుంది. చీకట్లో అది చీకట్లోనే ఉండిపోతుంది, వెలుగును ప్రసరింపజేస్తుంది రేడియం. అలాగే ఒక క్రైస్తవ విశ్వాసి కూడా వెలుగై ఉన్న ప్రభువు దగ్గర నుంచి ఆ వెలుగుని స్వీకరించి ఈ వ్యక్తి లేదా విశ్వాసి 10 మందికి వెలుగుగా ఉండాలి. అందుకే యోహాను సువార్తికుడు అంటాడండి, మనం అందరం కూడానంట మండుచు ప్రకాశించే దీపములుగా, దివ్యలుగా ఉండాలి. కాలిపోయి బూడిదైపోయి ఆరిపోయే దీపాలు కాదండి, మండుచు ప్రకాశించే వాటిగా ఉండగలగాలి. అందుకే ఏమంటున్నాడంటే, రెండవది మనము దేవుని యొక్క వెలుగును మనకు అందుబాటులో ఉన్నప్పుడే దాన్ని పొందుకోగలగాలి. అందుబాటులో ఉన్నప్పుడు ఆ వెలుగును మనము దానిని ఆస్వాదించి స్వీకరించగలగాలి. మూడవదిగా గమనించినట్లయితే ప్రియులరా, పేతురు పత్రికలో మాట్లాడుతున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలుస్తున్నాడు? మరలా చీకటిలోకి వెళ్ళిపోవాలని కాదండి. వీఆర్ స్టాండింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్. మనము వెలుగై ఉన్న దేవునిలో నిలకడగా ఉండాలని. కానీ మనం ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నామండి? మనం ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాం? చీకటిలోనే ఉండడానికి ఇష్టపడుతున్నాం. మీరు యెషయా గ్రంథం మీరు చదువుతూ ఉండండి, 8వ అధ్యాయము 9వ అధ్యాయము చదువుతూ ఉంటే చీకటి దేశముల గురించి మాట్లాడతాడు. నఫ్తలి, జబులూను అక్కడ మాట్లాడతాడు. మరణ ఛాయలు గల చీకటి గల దేశముల గురించి మాట్లాడతాడు. ఆ చీకట్లు ఇప్పుడు మనకు కూడా చూడండి, ఈ ధ్రువ ప్రాంతాలుగా ఉంది భూమి. 6 నెలలు కంటిన్యూస్గా డేలైటే ఉంటుంది ఆ ధ్రువ ప్రాంతాలలో. 6 నెలలు దాదాపు చీకటే కొనసాగుతూ ఉంటుంది ఆ ప్రాంగణాల్లో. ఆ ధ్రువ ప్రాంతాలు ఎందుకంటే సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్న టైంలో ఈ కక్షలో తిరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా సూర్యుడు ఉండే ఆ ధ్రువ ప్రాంతాలకి చీకటి పడదు. ఆ చీకటి పడనప్పుడు పరిస్థితి ఏంటంటారు? మనం ఎప్పుడన్నా పడుకుంటామండి, ఎలుగున్న పడుకుంటాం, చీకటి ఉన్న పడుకుంటాం, ప్రార్థనకు వస్తే ఇంకా ఎక్కువ పడుకుంటాం. వాళ్ళ పరిస్థితి ఏమంటారు?
కొంతమందికి అంటండి దాదాపు 2:30, 3 ఆ టైంలో చీకటి పడి గంటలో మళ్ళీ తెల్లారిపోద్దంట. 2:30, 3ంటికి సన్లైట్ ఒకసారి డార్క్నెస్ క్రియేట్ చేస్తుందంట. అంటే కొంచెం పాస్ ఆన్ అవుతుందంట. వెంటనే మళ్ళీ గంటన్నరలో సూర్యరశ్మి వచ్చేస్తుందంట తెల్లరిపోయినట్టుగా. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభు రమ్మంటున్నాడు అంటే అలా చీకట్లోకి వెళ్ళి వెలుగులోకి వచ్చేద్దామంటే కుదరదు. నువ్వు ఒక్కసారి ఆ పిలుపుకు లోబడితే, ఆ పిలుపును విని గ్రహించుకోగలిగితే, వన్స్ నువ్వు వెలుగులోకి వచ్చావంటే మళ్ళీ చీకట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. అందుకే ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? అయితే చీకటిలో నుండి మిమ్మును ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేస్తూ ఉండాలి. వెలుగు సంబంధులుగా ఉంటే వెలుగైన దేవుణ్ణి మార్గంలో నడిచేవాడు లేదా ఆ వెలుగులో ఉండేవాడు ఏం చేయాలంట? దేవుని గుణాతిశయములను ప్రచురము చేయాలంటండి. ఈ మధ్యకాలంలోనూ ఎందుకు ఇంత విపులంగా చెప్తున్నానంటే, మిమ్మల్ని విశ్వాస జీవితంలో మోటివేట్ చేసినట్టుగా సామాజిక జీవితంలో కూడా విశ్వాసులుగా ఉండాలి అని మోటివేట్ చేస్తున్నాం. చాలామంది భయపడుతున్నారు, దాక్కోవడానికి, సీక్రెట్ క్రిస్టియన్స్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అవసరం లేదు. మనకు రాజ్యాంగం ఇచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇంకా చీకట్లో ఉండాల్సిన పనిలే. మనకు రాజ్యాంగం ఇచ్చిన దాన్ని బట్టి వెలుగులోనే ఉండాలి. ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి ఆత్మీయమైన వెలుగులోనే నడవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అందుకే స్టాండింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్. 4వదిగా యోహాను సువార్త, యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో తెలియపరుస్తున్న మాటను చూస్తే, వాకింగ్ ఇన్ టు ద లైట్ ఆఫ్ గాడ్, మనము అన్యోన్య సహవాసము గలవారమై వెలుగులో నడవాలి. ఏ సహవాసం కలిగి? అన్యోన్య సహవాసము. అంతేగాని ఒకరంటే ఒకరు విభేదాత్మకంగాను లేదా అసూయతో, కక్షతో, కార్పణ్యములతో కాదండి. అన్యోన్య సహవాసము గలవారమై మనమందరము కూడా ఎక్కడ ఉండాలి అని అంటే వెలుగులో నడవాలి. ఆ వెలుగు ఎవరు? ఏం చేస్తుందా వెలుగు అని అంటే 119వ సంకీర్తన 105వ చరణంలో చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉండి నన్ను నడిపిస్తుంది. ఎక్కడికి? నీ గమ్యము చేరు వరకు దేవుని వాక్యము నిన్ను నడిపిస్తుంది. మనం కూడా ఈ మధ్యకాలంలో తెలియని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు GPS మీద డిపెండ్ అయ్యి వెళ్తున్నాం. అదేంటనంటే షార్ట్ కట్స్. అంటే ఎక్కడైతే తక్కువ డిస్టెన్స్లో మనం గమ్యం చేరుకోగలమో దానికదే సెల్ఫ్గా అది డెసిషన్ తీసుకుని మనకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంది. కొన్నిసార్లు నీళ్ళల్లో కూడా దారి చూపిస్తూ ఉంటుంది గూగుల్ మ్యాప్స్. దారి ఉండదు నీళ్ళల్లో, కానీ నీళ్ళల్లో కూడా దారి చూపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. బట్
దేవుని వాక్యము అడ్డదిడ్డాలుగా దారి చూపించదండి. సరైన మార్గాన్ని నువ్వు చేరవలసిన పర్ఫెక్ట్ గోల్ని అది కరెక్ట్గా నడిపిస్తుంది నిన్ను. ఎందుకంటే గూగుల్ మ్యాప్ నిన్ను రాంగ్ డైరెక్షన్ చేయొచ్చేమో, లేదా మనుషులు నిన్ను రాంగ్ డైరెక్ట్ చేయొచ్చేమో, కానీ దేవుని వాక్యం నిన్నెప్పుడు కూడా దారి తొలగడానికి అవకాశం ఇవ్వదు. అందుకనే ప్రభువు ఏమంటున్నాడనంటే, నీవు వెలుగై ఉన్న దేవుని మార్గములో నువ్వు నడవాలి. ఎలా నడవాలి? ఏమండి, ఎలా నడవాలి? ఎలా నడవాలి అమ్మా? ఎలా నడవాలంటే నడతం మాకు తెలియదు అంటారా? మీరు ఎలా నడిచి వచ్చారమ్మా ప్రార్థనకి? మనకు కూడా ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అటు నుంచి వచ్చేవాళ్ళు ఎటువైపు నడిచి రావాలి? పోలీస్ స్టేషన్ వైపు నుంచి వచ్చేవాళ్ళు ఎటు నుంచి నడిచి రావాలి? అవతల పక్క, అంటే వాళ్ళకి ఎడమ ప్రక్క నడిచి రావాలి. ఇటు నుంచి వచ్చేవాళ్ళు యువతల నుంచి రావాలి కదా, వాళ్ళకి ఎడమ పక్కది. ఎందుకని ఇచ్చాడు? ఆ నియమావళి పాటిస్తే ప్రమాదాలు జరగవు. అంతేగా రోడ్డు నాది అని నడిచామనుకోండి, మధ్యలోను ఎవడో నాలంటాడు, సర్రని వచ్చి ఒక్క గుద్దుతాడు, ఇంక తర్వాత ఏముండదు. ఎందుకని? వెళ్ళాల్సిన విధానంలో మనం వెళ్ళలేదు కాబట్టి వచ్చేవాడు ఏం చేసినా మనం ఏం మాట్లాడలేదు. అంటే ప్రభువు నిర్దేశిస్తున్నాడు నువ్వు ఎలా నడవాలి. అమ్మా, దేవుడు నిర్దేశించిన మార్గములో, తిన్నని మార్గములో నువ్వు నడగాలి. తిన్నని మార్గములో నువ్వు నడవాలి. అందుకనే ప్రభువారు ఏమని చెప్తున్నాడంటే, 4వదిగా నువ్వు వెలుగులో నడవాలి. 5వదిగా ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు. ఇప్పుడు వెలుగు ప్రకాశించాలి. ఎక్కడ ప్రకాశించాలంటండి? హృదయంలో ప్రకాశించాలంట. ఏంటి హృదయంలో ప్రకాశించే వెలుగు? అపోస్తుడైన పౌలు గారు చాలా మర్మయుక్తంగాను ఆత్మీయంగాను వాక్యాన్ని ప్రబోధిస్తున్నాడు. ఇదే 2వ పత్రికలోనే కొంచెం మనము 3వ అధ్యాయంలోకి వెళితే అక్కడ అంటాడు చూడండి, 2వ వచనంలో, ఇదే 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు తెలుసా? మా హృదయముల యందు వ్రాయబడి ఉండి మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా. అంటే హృదయములో వెలుగు ఏదై ఉండాలి అని అంటే సువార్త, దేవుని వాక్యము నీ హృదయములో ఉంచుకోగలగాలి. మనం ఎక్కడ ఉంచుతున్నామనంటే మన చేతిలో ఉంటుంది, మనం పెట్టుకున్న డైరీస్లో ఉంటుంది, అవసరమైతే ఇంట్లో మొత్తం గోళ్ళన్నిటిలోనూ ఉంటుంది. ఇంకా గొప్పగా ఏంటంటే లాకెట్లో ఉంటుంది, ఉంగరాల్లో ఉంటుంది, ఇంకా వేసుకుంటే బ్రాస్లెట్లో ఉంటుంది, ఇంకా కొంతమంది ఈ మధ్యన చొక్కాల మీద కూడా వేసేసుకుంటున్నారు. చూసారా? అంటే న్యూస్ పేపర్ టైపు చొక్కాలు వచ్చినాయి కదా, అలాంటివి దేవుని వాక్యాలతో ఓన్ మేడ్ అనమాట, సొంతంగా డిజైన్ చేయించుకుని వేసేసుకున్నట్టు భక్తిని ఆ విధంగా ప్రదర్శిస్తున్నారు. మొన్న రీసెంట్గా తెలంగాణలో జరిగింది. అలాగే ప్లకార్డ్స్ పట్టుకుని మంచి సూక్తులే, బైబిల్ చెప్పిన సూక్తులను పెడితే పోలీసు వాళ్ళు అడ్డగించారు. ఎందుకనంటే బాహ్యంగా కాదు ఉండాల్సింది, దేవుని మాటలు ఎక్కడ ఉండాలి? ఎక్స్టర్నల్గా నీ ఎదుటోడికి ఎక్స్పోజ్ అయ్యేలా కాదు ఉండాల్సింది. ముందు నీ హృదయంలో ఉంటే నీ యొక్క విధానము, నీ గుణగణము, నీ ప్రవర్తనను బట్టి ఆటోమేటిక్గా అవతల వ్యక్తికి వీడు దేవుని బిడ్డ అని ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నామని అంటే ఎక్స్పోజ్ చేస్తున్నాం బయటికి. ఎక్స్పోజ్ చేయాల్సిన పని లేదు. పౌలు గారు చెప్పిన సూత్రాన్ని పాటిస్తే చాలు. పౌలు గారు ఏమంటున్నారు? హృదయముల మీద దేవుని వాక్యం రాసి ఉండాలి. ఆ హృదయాంతరంగంలో వాక్యానికి తగినట్టుగా నువ్వు నడుచుకోగలగాలి. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. నువ్వు ఎక్కడ నడుస్తావు? ఆటోమేటిక్గా వెలుగులోనే ఉంటావు. అందుకని ఏమంటున్నాడనంటే గాస్పెల్ ఆఫ్ లైట్, దేవుని యొక్క సువార్త వెలుగు మన హృదయగదిలో నింపబడి ఇతరులకు వెలుగునివ్వాలి. 6వదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, 6వదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనాన్ని చూసినట్లయితే,
అవిశ్వాసులతో ఉండకండి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? మనం రెండింటినీ కలిపేస్తాంగా. ఇప్పటివరకు ఎవరిలో చేయలేని ఎక్స్పెరిమెంట్ విశ్వాసులుగా మనం చేయగలుగుతున్నాం, తెలుసా మీకు? వెలుగును చీకటిని ఎవ్వడు, ఏ సైంటిస్ట్ కూడా రెండు దగ్గర పెట్టి ఉంచలేడు. ఉంచుతాడా? రెండు కలగలిపి ఉంచుతాడా? కానీ విశ్వాసిగా మనం ఉంచుతున్నాం. ఓ పక్కన దేవుడు ఉండాలి, ఇంకో పక్కన లోకం ఉండాలి. రెండు ఎక్కడ ఉండాలి? హృదయంలోనే ఉండాలి, మనలోనే ఉండాలి. అదంటారా? ఏమీ చెప్పరు, మీరు మహామేధావులు. అని అన్ననుకో, అంటే మేము అందరం కూడా రెండు కలిగి ఉన్నామని ఒప్పేసుకున్నట్టు. అన్నామనుకో, నువ్వు ఒక్కడవే విశ్వాసం అని అందరితో అనుకుంటారు అని ఎటకారం చేస్తారేమో. ఎంత తెలివైన వాళ్ళు కాకపోతే మీరు ఎంత మౌనంగా ఉంటారు? ఎందుకనంటే ప్రియులారా, జాగ్రత్త గమనించండి, వెలుగై ఉన్న ప్రభువుని, లోకాన్ని రెండు మిళితం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇలాంటి ఆలోచనలు కలిగిన మానవ జనాంగం ఉంటారనే ప్రభువారు చెప్తున్నాడు. ఒక పనివాడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. నువ్వైతే దేవునికి దాసుడుగా ఉండాలి, లేదా అపవాదికి దాసుడుగా ఉండాలి. ఇద్దరికి దాసుడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం, అలా కుదరదు. అందుకే ఇక్కడ స్పెసిఫిక్గా పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు, సపరేట్ ఆఫ్ లైట్. వెలుగు చీకటి నుండి వేరుపరుస్తుంది మనల్ని. ఆ వేరుపరచబడిన స్థితి మనలో ఉండాలి. పౌలు గారు ఏదా అంటాడు, మీరు లోకము నుండి వేరై, అంటే మనుషుల నుంచి పక్కకు వచ్చేమని కాదండి దాని అర్థం. లేదా సన్నిధికి రాలేని, దేవుని గురించి తెలియని వారి నుంచి వెలుపలకు వచ్చేమని కాదండి దాని అర్థం. నీవు అపవాది క్రియలలో నుండి, అపవాది సంబంధిత కార్యాలలో నుండి, అపవాది సంబంధిత స్థితిగతుల నుండి వెలుగై ఉన్న క్రీస్తు ప్రభు యొక్క కార్యాలలోనికి, స్థితిలోనికి, విశ్వాసంలోనికి బయటకు రావడం. ఇది మనం గ్రహించుకోలేకపోతున్నాం. అందుకే ఆ రోజుకి ఏమంటున్నాడంటే, సపరేట్ ఆఫ్ లైట్. వెలుగు చీకటిని ఏ రీతిగా వేరుపరుస్తుందో మనము కూడా లోకంలో ఉన్నప్పటికీ మనము వెలుగుగా వేరుపరచబడిన వారమై ఉండగలగాలి. చివరిగా ఓ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. రోమపత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్న మాట. 13వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడనంటే, రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, జాగ్రత్త, ద ప్రొటెక్షన్ ఆఫ్ లైట్, ఆర్మర్స్. ఆర్మర్స్ అంటే తెలుసండి, యుద్ధ ఉపకరణాలని అన్నిటి, ఒకటి గన్ను, ఒకటి రాకెట్ లాంచ్, ఇలాగ అనరండి. ఆర్మర్ అనే మాట వాడతాడు. అంటే మొత్తం అన్ని రకాల వెపన్స్ అన్ని కూడా ఉండే ప్రాంగణం అన్నమాట. అదే ఎలాగుండాలయ్యానంటే, వెలుగులోనే అన్ని ఆయుధాలు ఉన్నాయి. వెలుగు సంబంధితమైన వ్యక్తులుగా మనం ఉంటే ఆ యుద్ధోపకరణాలన్నీ మనం వినియోగించుకోవడానికి, ఎలా వినియోగించాలో కూడా నేర్పించి దేవుడు మనల్ని పంపిస్తాడు. అందుకే వెలుగైన దేవుడు మనల్ని వెలుగులో ఉండమంటున్నాడు, వెలుగుగా ఉండమంటున్నాడు, వెలుగు మార్గంలో నడవమంటున్నాడు. వెలుగు వలె చీకటి ఏ రీతిగా వేరుపరుస్తుందో వేరుపరచబడి ఉండమంటున్నాడు. ఆ వెలుగైన వాక్యమును హృదయగదిలో పదిలపరచుకోమంటున్నాడు. ఆ వెలుగులో మీరు సంరక్షణ కలిగి ఉంటారు, పదిలముగా ఉంటారని తెలియపరుస్తున్నాడు. కనుక ఈ వెలుగైన దేవుడు మనకిస్తున్న ఈ యొక్క భద్రతను మనము కాపాడుకుంటూ చీకటి శక్తుల మీద మనము ఈ యుద్ధ ఉపకరణములన్నిటినీ వినియోగించుకొని ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండైన కృప దయచేయునుగాక. దహన బలి నీకు నానిష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. యెహోవా దేవా విరిగి నలిగిన యట్టి హృదయం బలక్షంబు సేయవు. నీ గడాక్ష సియోనుకు నిపుడే నెనరు తోడను మేలు సేయుము.
ప్రాగడంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము. అంతట నీతియుక్తంబులో బలులు యాగములు సర్వాంగ హోమము. లెంతో ఇష్టంబ బలిపీఠము మీద ఎన్నో జనులర్పేంతురు. బలి నీకు అనిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చోనండి. నేటి ప్రార్థన ఏర్పరచుకున్న కుటుంబాలు పడగ వీర్రాజు గారు, కుంపట్ల యేసు ప్రకాష్ గారు, దేపాటి కృష్ణారావు గారి కుటుంబము, అలాగనే చవాకుల ప్రకాష్ గారు, చవాది శారమ్మ గారు, డికే రావు గారు, ఈ 5 కుటుంబాలు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం ఈ కుటుంబముల కొరకు. దయచేసి అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా మనవి. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేటి దిన శిలువ ధ్యాన కూడుకొని ఏర్పరచుకొనుటలో ప్రభా ప్రేరేపించబడి నీ యొక్క సన్నిధిలో ప్రార్థన ఏర్పరచుకొని నీ ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తూ ఉన్న నీ కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నాయనా, పడగ వీర్రాజు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు చేస్తున్న పనిపాట్లను మీరు ఆశీర్వదించి బలపరచండి. వారికి ఇచ్చిన సాటి అయిన సహాయము వెంకటలక్ష్మి గారిని బట్టి ప్రభా, అలాగనే నాయన వారికి అనుగ్రహించిన సంతానము కుమార్తె స్నేహారికను బట్టి, చరిష్మాను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలిద్దరూ కూడా చక్కని విద్యాభ్యాసములు కొనసాగుతుండగా కావలసిన జ్ఞానమును, తెలివిని, వివేచనను, బిడ్డలకు ప్రభా ప్రయాణములకు ఆపుదలను, ఎదుగుదలలోని చిత్తానుకూలమైన ఆశీర్వాదకరమైన ఎదుగుదలను దయచేయండి ప్రభా. తల్లి గారు సత్యవతి గారిని కూడా నీ కృపలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. అలాగనే ప్రభా, ఇదిగోనైనా జవాది శారమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నా. నీ దాసురాలు ప్రభా బలహీనురాలుగా ఉన్నప్పటికీ సన్నిధిని విడిచిపెట్టక నేటి దినాన ప్రార్థన ఏర్పరచుకోవాలని ఆశ కలిగి ఉన్నది నాయన. నీ దాసురాల్ని ఆరోగ్యమును, శక్తినిచ్చి బలపరచండి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి 2 కుమార్తెలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇతర దేశంలో ఉన్నటువంటి సత్యవతిని బట్టి ఆ బిడ్డ విషయంలో నువ్వు గొప్ప కృపను చూపిస్తూ నీ కాపుదలిస్తూ ఉన్నావు, అందుని బట్టి వందనాలు. అలాగనే ప్రభా చిన్న కుమార్తె ప్రభా శిరీషను బట్టి తన యజమానుడు శ్రీని గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబానికి ఇచ్చినటువంటి 2 బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి బలపరచండి. అలాగనే నాయన దేపాటి కృష్ణారావు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దాసుడు బలహీనుడిగా ఉన్నప్పటికీ సహవాసమును విడిచిపెట్టక ప్రభా యజమానురాలు విజయలక్ష్మి గారు నిత్యము నీ సహవాసంలో ఉంటూ ఉండగా నీ దాసుని బలహీనతల నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం. శక్తినివ్వండి, బలమును మీరు చేకూర్చండి నాయన. యజమానునికి చేస్తున్న సపర్యలను బట్టి యజమానురాలికి అవసరమగు ప్రభా నీ యొక్క శక్తిని, బలమును చేకూర్చి నీ దాసురాలు మీరు దీవించండి. ప్రేమించి ఇచ్చినటువంటి పెద్ద బిడ్డ ప్రభా ప్రసాదును బట్టి తన యొక్క యజమానురాలు కుమారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. అలాగే ఇచ్చిన బిడ్డ ఆశ్రయను బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించండి. అలాగనే ప్రభా పెద్ద కుమార్తె ప్రభా కృష్ణవేణిని బట్టి వారి యజమానుడు రమేష్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి 2 దీవించి ఇచ్చిన బిడ్డ సంగీతను కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే చిన్న కుమార్తె జ్యోతి గారిని బట్టి
ప్రభా రత్న ప్రవీణ్ని బట్టి ప్రార్థన చేస్తున్న వారు ఆశీర్వదించి ఇచ్చిన కుమారుడు రాజేష్ను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అలాగనే ప్రభా ఇదిగో నాయనా నీ యొక్క ప్రిదాసుని కుటుంబంను బట్టి ప్రార్థన చేస్తున్నా. ప్రభా చవాకుల ప్రకాష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ దాసుని ఉద్యోగంలోను పనిపాట్లను కృప చూపించండి. వారికి ఇచ్చిన సాటి అయిన సహాయము లలిత కుమారి గారిని మీరు ఆశీర్వదించి బలపరచండి. ప్రభా ఇరువురు విశ్వాస జీవితంలో స్థిరపరచబడుతున్నప్పుడు నీ కృప చూపించి ప్రభా వారికి ఇచ్చిన ఆశీర్వాదకరమైన ఫలాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుమార్తె శిరీషను బట్టి ఆ బిడ్డ చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. ఉంటున్న ప్రాంగణంలో నీ కాపుదలు ఇవ్వండి. అలాగే నాయన కుమారుడు వికాసుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకు కావలసినటువంటి ప్రభా చక్కని ఉద్యోగమును మీరు ఏర్పాటు చేసి ఆ బిడ్డను మీరు దీవించండి. ఆ బిడ్డలని చిత్తమును కొనసాగించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. అలాగనే ప్రభా ఇదిగో నాయన కుంపట్ల యేసు ప్రకాష్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడు జీవనోపాధి నిమిత్తమై వాహనాన్ని నడుపుతూ ఉండగా ప్రభు నీ దాసునికి ముందు వెనక కుడి ఎడమలా నీ కాపుదలిచ్చి తన జీవనోపాధి కొరకు వినియోగిస్తున్నటువంటి ఆ వాహనాన్ని నీ కృపలో భద్రపరచండి, ఆశీర్వదించండి. వారికి సాడి అని సహాయం ఇచ్చిన యజమానురాలు ప్రభావతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్న వారి కుటుంబాన్ని అంతటిని దీవించండి. నాయన ప్రేమించి ఇచ్చిన కుమారుడు లోకేష్ని బట్టి ప్రభా అలాగే చిన్న కుమారుడు మహేష్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ ఇరువురు బిడ్డలు చదువుతున్న చదువులలో ప్రభా వారు చేస్తున్న ప్రయాణములలో ప్రభా అభ్యసిస్తున్న అభ్యాసంలో నీ కృప తోడించి జ్ఞాన వివేకములు దాయిచ్చేయండి. ఇదిగో నాయన ప్రభా యావత్ కుటుంబములు అన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా కావలసిన కాపుదలను దీవెనను సమృద్ధిని ఈ కుటుంబాలకు ఇచ్చి నీ కృపలో ఆశీర్వదించి తృప్తిపరచుమని యేసు నామమును వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడను త్రియేక దేవుని దీవెన మీకును మీ కుటుంబములకు మీ సంతానమునకు వారి భవిష్యత్ జీవితములకు సదా తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి సంఘ ట్రెజరర్ గారు ప్రకటనలు తెలియచేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. వరకు ప్రార్థనలు చక్కగా జరిగాయండి. మరి రేపు మట్టల ఆదివారం కార్యక్రమం ఉంటుందండి. పిల్లలకి అందరికీ మట్టలు మధ్యాహ్నం నుంచి పట్టుకొచ్చాము. చాలామంది పట్టుకెళ్ళారు. ఇంకా పట్టుకెళ్ళే వాళ్ళ నుంచి తీసుకుని వెళ్ళండి. రేపు 7-7:30 కల్లా అందరూ చర్చి దగ్గరికి వస్తే మనం పాస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి ఇలా మా ఇంటి దగ్గర నుంచి కొత్త పోలీస్ స్టేషన్ కాడి నుంచి తిరిగి మళ్ళీ చర్చి దగ్గరికి వస్తామండి. అందరం పిల్లలందరూ పెద్దలు కూడా అందరూ హాజరవ్వాలండి. మరి వచ్చిన వారికి కూడా మరి టిఫిన్లు అరేంజ్ చేయడం జరిగింది. అంచేత మీరు పెందలాడే 7:30 అయినప్పటికి మనం బయలుదేరేయాలి. అంచేత 7-7:30 మధ్యలో అందరూ చర్చి వద్దకి హాజరవ్వాలని కోరుచున్నాము. మరి మిగతా విషయాల్లో మరి పాస్టర్ గారు మరి అనౌన్స్ చేస్తారు. మరి 7 మాటల విషయంలో కూడా మరి పెద్దలే మరి మాట్లాడాలని అనుకుంటున్నాం. మరి దాన్ని బట్టి కూడా పాస్టర్ గారు వివరించవలసిందిగా కోరుచున్నాము. రేపు 7-7:30 కల్లా చర్చి వద్దకు రావాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ. దయచేసి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఎవరైనా 7 మాటలు మేము చెప్పాలి అని ఆసక్తి కలిగిన వారు తెలియపరచండి. స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ 7 మాటల ధ్యానములు మేము చేయగాలి అని ఆశ కలిగి ఉన్నాము అన్నవారు తెలియపరచాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకనంటే ఆసక్తి ఉన్నవారికి మరి పెద్దలు చాలామంది కూడా ఆసక్తి ఉన్నదని విన్నాము. అందుకనే పెద్దలకు అవకాశాన్ని ఇవ్వాలని తలచి చెప్తున్నాము. ఉంటే కనుక ఒకవేళ నాకు కానీ లేదా ఆదినారాయణ గారికి కానీ మీరు తెలియపరచండి. ఏ మాట చెప్పాలనుకుంటున్నారో కూడా తెలియపరిస్తే మిగిలిన మాటల విషయంలో చెప్పాలని ఆసక్తి కలిగి ఉని మాతో తెలియపరిచిన వారికి ఆ మాటలు మేము అందిస్తాం. అలాగే రేపు ఉదయాన్నే మరి 7:30 ఆ ప్రాంతానికల్లా మీరు మందిరానికి వచ్చిన వారు ఊరేగింపులో పాల్గొన్నవారు మాత్రమే ఆశీర్వాదకరంగా అల్పాహారం భుజిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే కొంతమంది కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా ప్రభువారు వాక్యంలో చెప్పాడు, పనివారు భత్యమునకు లేదా జీతమునకు పాత్రలు అన్నట్టు ఎవరైతే దేవుని స్తుతించడంలో కొంచెం శ్రమ పడతారో వారే సమృద్ధికి అర్హులు.
అది మాత్రం వాస్తవం. కనుక ఇది గమనించాల్సిందిగా మనవి. ఈ ఊరేగింపు అయిపోయిన వెంబటే మరలా మనం మందిరంలో ఆరాధనలో విధిగా పాల్గొంటాం. ఇది గ్రహించండి. ఆరాధన యథావిధిగా ఉంటుంది. అలాగే ఎవరైనా గతంలో కూడా తెలియపరిచారు, రేపు కూడా అనౌన్స్ చేస్తాము. ఎక్కువ మంది సంఘబిడ్డలు ఉన్నారు కనుక ప్రకటన చేస్తున్నాను. గుడ్ ఫ్రైడేకి మేము ఏ విధంగా ఇవ్వాలి అని ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటే రేపు తెలియపరచండి. రేపు పొద్దున ఆదివారపు ఆరాధనలో మేము ప్రకటన చేస్తాం. మీ కుటుంబ పక్షముగా మేము గుడ్ ఫ్రైడే నాడు అంటే కొంతమంది కూల్ డ్రింక్స్ అనో లేదా సంథింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కనుక ఎవరికైనా ఆ ప్రేరణ ఉంటే కనుక, అంటే మమ్మల్ని అడగలేదు కాబట్టి మేము స్పందించలేకపోయాము అన్న ఫీలింగ్ లేకుండా అడుగుతున్నాము. ఎవరికైనా ఆసక్తి కలిగి ఉంటే మీరు తెలియపరచండి. మీ కుటుంబ పక్షముగా దాన్ని ఇస్తాము. లేదా ఏర్పాటు చేయాలనుకున్నది సంఘపక్షంగా ఏర్పాటు చేయబడుతుంది. అలాగే బాప్తిస్మలు తీసుకునేవారు ఎవరైనా ఉంటే కనుక ఈస్టర్ దినాన సంసిద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. బాప్తిస్మములు నిర్ధారణ, కన్ఫర్మేషన్, నిర్ధారణ. చాలామందికి నిర్ధారణ అంటే తెలియట్లేదు. బాల్య దినములలో బాప్తిసం తీసుకుంటే వారికి మాత్రమే నిర్ధారణ, అంతేగాని యుక్త వయసుకు వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ఎవరు? ఇది గ్రహించండి. రైట్, అందరం లేచి నిలబడి ప్రార్థనలు ఎక్కిపోద్దు. అందరము కూడా ప్రార్థనలు ఎక్కిపోద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మహోన్నతుడా, నీ అపారమైన కృప చూపించి ఇంతదనుక శిలువ ధ్యానముల ఆరాధనలో మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ నీ కృపా కనికరములను మాకు అందిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఆనాడు నీవు శిలువలో మా నిమిత్తమై పడిన వేదన, యాతన ప్రభ, మా పాప భారమునంతటిని భరించిన స్థితిని స్మరించుకుంటూ మేమందరము కూడా ఈ యొక్క ధ్యాన కూడికలలో ఏకీభవిస్తున్నాం. మా జీవితాలలో, మా యొక్క కుటుంబాలలో, మా సహవాసములో మార్పు చేకూర్చబడి ఆధ్యాత్మికంగా నీతో సహవాసములో వర్ధిల్లే స్థితినివ్వండి ప్రభా. నీవు వెలుగుగా ఉండి చీకటిలో ఉన్న మమ్ములను వెలుగుమయమైన మార్గములో పెట్టడానికి ఇష్టపడ్డావు. మాలో ఎటువంటి చీకటి ఛాయలు ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి మమ్మల్ని అందరినీ సంపూర్ణముగా వెలుగులో నడిపింపచేయమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. మేమందరము వెలుగు సంబంధులుగా ఉండి వెలుగైన నీ మాటలను మా హృదయంలో పదిలపరచుకోవడానికి కృప చూపించండి. నేటి దినాన మీరు మాకు అప్పగించినటువంటి గురుతరమైన బాధ్యతలు పరిశుద్ధ మత లూథరన్ దేవాలయాన్ని మీ చేతులకి అప్పగిస్తున్నాం ప్రభా. పెద్దలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. డెలిగేట్ గారు, ట్రెజరర్ గారు, అలాగే నాయనా సెక్రటరీ గారు, ముగ్గురు పిసిసి పెద్దలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. పురుషులందరినీ దీవించండి ప్రభా. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క పురుషుని వారు చేయించున్న పరిపాట్లలో, వృత్తులలో, వ్యాపారంలో, ఉద్యోగంలో నీ కృప చూపించండి. స్త్రీలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసతలో బలపరచబడుతూ కుటుంబాలను ఆత్మీయమైన ధోరణిలో ప్రభ చక్కపరచుకోవడానికి ఆత్మీయ జ్ఞానమునిచ్చి నడిపించండి. వారు చేయి పనులలో, ఉద్యోగంలో నీ కృప చూపించండి. యవన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. విద్యాభ్యాసంలో కొనసాగుతున్న వారు, విద్యను ముగించుకున్నవారు ప్రభా, ప్రయత్నాలతో చక్కని స్థిరతను ఏర్పరచుకోవాలనుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. మరి ప్రాముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి నీ కృపతోడు ఉంచండి. అలాగనే ప్రభా, ఎంతమంది బిడ్డలైతే చిన్న బిడ్డలు ఏకీభవిస్తున్నారు విశ్వాస జీవితంలో, వారందరినీ కూడా మీ కృపలో అప్పగిస్తున్నాం ప్రభా. అలనాడు సమూయేలు వర్ధిల్లినట్లుగా వయస్సునందు దేవుని దయందు వర్ధిల్లింపచేసి ఆశీర్వదించండి. అలాగే నేను ఆయన బలహీనమైన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ప్రభా, మరి కుమారి గారి అల్లుడు ప్రభా లక్ష్మణ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకు ప్రభ రేపటి దినాన ఆపరేషన్ జరగబోతున్నది. నీ కృపలో ప్రభ చక్కగా జరగడానికి కృప చూపించి ఆరోగ్యమనివ్వండి. అలాగనే ప్రభా తారాబాయి గారి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. క్షేమకరమైన స్థితితో గృహానికి నడిపించండి. అలాగే నేను ఆయన జగం విజయ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మెరుగైన ఆరోగ్యం ఇస్తూ ఉన్నారు. సంపూర్ణంగా ఆరోగ్యవంతుడు అవడానికి కృప చూపించండి. అలాగే నేను ఆయన హేమంత్ కుమార్ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని తీసుకున్న ఆహార పదార్థాల్లోని రక్త ప్రోక్షణ దయచేసి
బలమును పొందుకోవడానికి కృప దయచేయండి. అలాగనే ప్రభా ఇంకెంతమంది బిడ్డలైతే బలహీనత కలిగి ఉన్నారో, నీరసించున్నారు, అనారోగ్యములతో ఉన్నారు, జ్వరపీడితులుగా ఉన్నారు ప్రభా, వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా నీ యొక్క దాసురాలు ప్రభా చావకులు పద్మ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దాసురాల్లో ఉన్న బలహీనత తీసివేసి బలమును చేకూర్చమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నాయన ఇదిగో ప్రభా మమ్మల్ని ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. నేటి దినాన ప్రార్థించుకున్నటువంటి కొంపట్ల యేసు గారి యొక్క కుటుంబాన్ని, దేపాటి కుటుంబాన్ని ప్రభా, అలాగే నాయన పడగ వీర్రాజు గారి కుటుంబాన్ని ప్రభా, జవాది శారమ్మ గారి కుటుంబాన్ని, చవాకులు ప్రకాష్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి కుటుంబాలకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ కృపలో ఎత్తుపట్టుకొని నేటి శిలువ ధ్యాన కుడికి ద్వారా వచ్చి దీవెనలతో తృప్తిపరచమని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం క్షమించుము. శోధనలోనికి తేకాదృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము కాపుదల మనం చేసిన ప్రార్థనలకును, ఏకీభవించిన బిడ్డలందరికీ, నేటి ప్రార్థన ఏర్పరచుకున్న కుటుంబాలకును సదా తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పాపమేమి చేసి ఎరుగవు పావన పరమ దేవుడవు, పాపమేమి చేసి ఎరుగవు పావన పరమ దేవుడవు, ఓ పరాత్పర నీకేమి ఇంత ఉత్కట బాధ, కల్వరి గిరి జేరు మనసా. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చునండి.